భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 21/10/2025 స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం, కృష్ణపక్ష అమావాస్య, మంగళవారం. అమావాస్య ఈరోజు సాయంత్రం 4:03 వరకు కూడా ఉంది. నక్షత్రం చిత్రా నక్షత్రం రాత్రి 10:18 వరకు, శేషవర్జం ఉదయం 6:40 వరకు, మళ్ళీ తెల్లవారుజాన వర్జం 4:27 నుండి రేపు ఉదయం 6:13 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:16 నుండి 9:02 వరకు, రాత్రి 10:30 నుండి 11:20 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:57, సూర్యాస్తమయం 5:33. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. అమృత గడియలు మధ్యాహ్నం 3:21 నుండి 5:05 వరకు కూడా అమృత గడియలు. ఈరోజు మంగళవారం కావడం వల్ల శుభ సమయం లేదు. విష్కంభయోగం తెల్లవారుజాన 3:17, నాగవం సాయంత్రం 4:03, కిస్తుంకరణం తెల్లవారుజాన 4:58. అలాగే ఈరోజు అమావాస్య, కేదారేశ్వర వ్రతం చేసుకోవాలి. రేపటి నుంచి కూడా కార్తీక మాసం ప్రారంభం. రేపే బలిపాడ్యమి, కార్తీక శుద్ధపాడ్యమి రేపే కాబట్టి రేపటి నుంచి కూడా కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. మీరు కార్తీక పురాణాన్ని వినాలి అనుకుంటే కనుక రేపు యూట్యూబ్లో భక్తి1 తెలుగు 1 అని మీరు కార్తీక పురాణం లాగిన్ అయితే కనుక మనమే ఆడియో రూపంలో అందివ్వడం జరిగింది. తెలుగు 1 భక్తి1 మీకు కార్తీక మహత్యాన్ని మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటుంది. అందరూ కూడా శ్రవణాన్ని చేసి తరించండి. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైన పనులు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. గృహదేవత ఆరాధన మేలు చేస్తుంది. వృషభ రాశి వారికి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి, ఒత్తిడులు కూడా ఉండే అవకాశం. ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది. మిథున రాశి వారికి ఆనందం, ఆదాయం, అధికంగా పనుల్లో బిజీగా ఉండే అవకాశాలు. శివాలయ దర్శనం మీకు అత్యంత అనుకూల ఫలితాలు ఇస్తుంది. కర్కాటక రాశి దైవభక్తి, శుభకార్యాల్లో పాల్గొనుట, ఆనందము, గృహదేవత ఆరాధన మేలు చేస్తుంది. సింహరాశి వారికి ఈరోజు అధిక శ్రమతో పనులు పూర్తవుతాయి. ఆదాయం, ఒత్తిడి, ప్రయాణ అవకాశాలు. గణపతికి ఆరాధన, దర్శనము మేలు చేస్తుంది. కన్యారాశి బంధుమిత్ర సంగమం, బంధువులతో విరోధాలు, మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. హనుమత్ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ మీకు మేలు చేస్తుంది. తులారాశి శారీరక శ్రమ, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, ప్రయాణ సౌఖ్యం, వెంకటేశ్వర ఆలయ దర్శనము, భగవన్నామస్మరణ కూడా మీకు మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు, మిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని ఇచ్చే అవకాశం, ఇష్టదేవతా స్మరణ సరిపోతుంది. ధనుసు రాశి వారు శుభవార్తా శ్రవణం, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా ఉండగలుగుతారు. భగవద్ దర్శనము, గృహదేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది. మకర రాశి వారికి దేవాలయ దర్శనాలు ఉంటాయి. ఈరోజు కుటుంబంతో ఆనందంగా ఉండే అవకాశం కూడా ఉంది. గణపతికి ఆరాధన, దర్శనము కూడా మీకు అత్యంత అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే కుంభరాశి వారికి బంధువుల కలయిక, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణమూర్తి విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. మీనరాశి దూర ప్రాంత ప్రయాణాలు, అధిక ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇష్టదేవత ఆరాధన, శివాలయ దర్శనము, అభిషేకం కూడా మీకు అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.